పాత బస్తీలోని శ్రీ ఈదమ్మ దేవాలయంలో ఆషాఢ మాస బోనాల మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఈదమ్మ దేవాలయ చైర్మన్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి దేవాలయాల కూటమిలో ఉన్న తమ ఆలయానికి నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి దేవాలయాల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత 4 సంవత్సరాలుగా ఆలయంలో ఘట్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, తమ ఆలయం కంటే చిన్న ఆలయాలకు ఎక్కువగా నిధులు కేటాయిస్తున్నారని సాయి ప్రసాద్ ఆరోపించారు. నిధుల కేటాయింపులో జరుగుతున్న తీరుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని, అవసరమైతే వాటిని చూపిస్తామని తెలిపారు. దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం తగిన నిధులు కేటాయించి సహకరించాలని సాయి ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఈదమ్మ దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు సాయి ప్రసాద్, ఈదమ్మ దేవాలయం ప్రెసిడెంట్. ఈ టెంపుల్ దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఉమ్మడి దేవాలయం ఊరేగింపు కమిటీలో గత 4 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ పెట్టడం జరిగింది. పదే మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే అమౌంట్ పెంచూరి మా గుడికి ఇక్కడ ఘటన తీసుకొని వస్తున్నాము, అమౌంట్ గురించి పెంచమని చెప్పి 4 సంవత్సరాల నుంచి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం 2026 సంవత్సరం బోనాల ఊరేగింపు కమిటీకి వాళ్ళకు విజ్ఞప్తి చేసి చెప్పి రావడం జరిగింది. 16,500 రూపాయలు మాకు చెప్పి రావడం జరిగింది. మేము తిరస్కరించి దేవాలయం తరఫు నుంచి మేమే మీకు రిటర్న్ ఇస్తున్నాము, ఎండోమెంట్ మాకు అక్కర్లేదని చెప్పి రావడం జరుగుతుంది. ఇది మేము ఎందుకు మీకు చెప్తున్నామంటే ఉమ్మడి దేవాలయం సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము అమౌంట్ పెంచిపిస్తున్నాము. ఈ సంవత్సరం ఎన్ని గుళ్ళకు అమౌంట్ పెరిగింది, ఎంత పెరిగింది, అది ఏ కమిటీ వాళ్ళకు ఆ ఉమ్మడి దేవాలయం చైర్మన్ పెంచిపించాడో ఆ డేటా అంతా మా దగ్గర